30 years ఇండస్ట్రీ. పృథ్వీ నందమూరి నరసింహం బాలయ్యను ఏ విధంగా అనుకరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక రకంగా ఆ ఇమిటేషన్నే పృథ్వీకి మంచి పేరును తీసుకొచ్చింది. అయితే బాలయ్యను ఒక్క నటనలోనే కాదు మరొక విషయంలో కూడా అనుకరిస్తానని తాజాగా చెప్పుకొచ్చారు పృథ్వీ. తన సీన్ షూటింగ్ ఉన్నా లేకపోయినా సెట్స్ లోనే ఉంటాను తప్ప కార్వాన్ లో కూడా కూర్చోను. దానికి స్ఫూర్తి బాలయ్య గారే. బాలయ్య గారు మేకప్ వేసుకుని టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటారు. కార్వాన్ లో కూర్చుంటే జైలులాగా ఉంటుంది, బయట కూర్చుంటే అందరితో సరదాగా ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు అని బాలయ్య బాబు చెప్పిన వ్యాఖ్యలే తనకు స్ఫూర్తి అని, వాటిని నేను ఇప్పటికీ పాటిస్తున్నాను అని చెప్పుకొచ్చారు పృథ్వీ. అలాగే నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు నా ఆహారం నేను తీసుకుని వెళ్తాను. పొద్దున్నే 5 గంటలకి నిద్ర లేచి పూజ చేసుకున్న తర్వాత నాకు కావలసిన ఆహారం నేనే తయారు చేసుకుని తీసుకెళ్తాను. ఆరోగ్యపరంగా బాగుంటుంది. యూనిట్ లో కూడా మంచి రిమార్క్ ఉంటుందని అన్నారు. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలు వేస్తూ కమెడియన్ గా బాగా బిజీగా మారిన పృథ్వీ ప్రస్తుతం ఓ 3 సినిమాలలో హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి మీలో ఎవరు కోటీశ్వరుడు విడుదలకు సిద్ధమైంది. ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగానే సదరు సంగతులను చెప్పుకొచ్చారు పృథ్వీ. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు